బంగారం కొనొద్దు. మన దేశ ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిన్న భాగ్యనగరపు నడిబొడ్డు గడ్డపై నుండి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మిత్రులారా, ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రాన్ని చూస్తే ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి దేశాలు సైతం ట్రంప్ గారిని ఎందుకు గెలిపించనరా బాబు అంటూ సగటు అమెరికన్ నెత్తి కొట్టుకునే వేళ గతంలో తీసుకున్నటువంటి మైగ్రేషన్ పాలసీ వల్ల వాళ్ళ ఫైనాన్షియల్ మరియు డెమోగ్రఫీ ఎగ్జిస్టెన్సే క్వశ్చనబుల్గా మారినటువంటి యూరోపియన్ యూనియన్ మరోవైపు చతికిలబడ్డ చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో చైనాలో జనరల్గా విషయాలను బయటికి రానియరు. కానీ కొంతమంది విశ్లేషకుల కథనాల ప్రకారము విశ్లేషణ ప్రకారము చైనా యొక్క ఆర్థిక పరిస్థితి కూడా పెద్దగా గొప్పగా లేదు, అంతా డొల్లతనంగా ఉంది. పైకి బాగానే కనిపిస్తున్నా కూడా లోపల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నది. ఈ బుడగ ఏదో ఒక రోజు ఒక బాంబులా మారి పేలడం తథ్యమని విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు మిడిల్ ఈస్ట్లో సైతం ముస్లిం కంట్రీస్ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకున్నటువంటి పరిస్థితిలో భారతదేశం ఒక్కటే స్థిరమైనటువంటి వృద్ధి రేటు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. రానున్న 10 ఏళ్ల కాలంలో భారతదేశము ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్గా మారుందని ప్రధానమంత్రి గారి ఆత్మనిర్భర్ భారత్ కానివ్వండి, స్కేల్ డెవలప్మెంట్ ఇండియా కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడంలో కీలకమైనటువంటి రోల్ని ప్లే చేయనున్నాయని విశ్లేషకుల అంచనా. అంటే చైనా నుండి జరుగుతున్నటువంటి ఈ చీప్ రిలేటెడ్ మెటీరియల్స్ ఎక్స్పోర్ట్స్ అవి భారతదేశం కేంద్రంగా రేపొద్దున మ్యానుఫ్యాక్చర్గా ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా పోనున్నాయని విశ్లేషకులు అంచనా. ఈ పరిస్థితిలో సగటు భారతీయుడిగా మనం చేయాల్సిన వాటిల్లో మొదటిది పెట్రోల్ డీజిల్ పైన డిపెండెన్సీని తగ్గించుకోవడం, ఎలక్ట్రిక్ సోలార్ ఇండక్షన్ రిలేటెడ్ మెకానిజమ్స్ పైన ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోటళ్లలో దోశ వేయాలంటే గ్యాస్ బండ్ యొక్క ధర పెరిగిందని గుండెలు బాదుకోవడం కన్నా ఇండక్షన్ బేస్డ్ ప్యాన్ పైన ఈ దోశను ఎందుకు చేయలేమని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒంటిపైన పూర్తి స్థాయిలో బంగారం వేసి ఒక ఫంక్షన్ చేస్తే 100 రకాల వస్తువులు చేసి దాంట్లో 70% చెత్తబుట్టలో వేయడం కన్నా మిగిలిన డబ్బులను కూడా వైజ్గా ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడైతే స్మార్ట్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ సెక్టార్లో కానివ్వండి, లేదా రానున్నటువంటి అప్కమింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఇన్వెస్ట్ చేయడం అనేది భారతీయుడికి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫోరెక్స్ రిజర్వ్స్ని కూడా పెంచుకోవడం అనేది ఒక రకమైనటువంటి దేశభక్తి అని చెప్పి మన మోడీ గారు నిన్న చెప్పడం జరిగింది. రానున్న 10 ఏళ్లలో భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దూసుకుపోనుందని ప్రపంచంలోనే మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్